హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు బాగుండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా వీడియో అనేది ఇంకొంతమందికి అయితే వెళ్తుంది అనమాట. ఓకేనా? ఇంకా వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట. మేము పిల్లలు అయితే ఇక స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇక హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఫ్రెండ్స్. ఇక వెళ్ళిపోయినాక ఇక తొందర ఇంట్లో పని చేసుకొని అయితే టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట. ఇక పొద్దున్నే మా ఆయన అయితే క్యారెట్ అవన్నీ అయితే తిన్నాడు అనమాట. తిని కొంచెం ఇక అట్లా వాటర్ తాగి కొద్దిగా రిలీఫ్ అయినాక నాకు అసలు ఇప్పుడు ఇడ్లీ తినబుద్ధి, అసలు అయితే ఇడ్లీ తినబుద్ధి కాదు, మీకు తెలిసిందే అది. మళ్ళీ క్యారెట్ అవి అన్ని తిన్నా, మళ్ళీ ఇప్పుడు ఇడ్లీ తినమంటుంది. ఒక్కతే తింటే ఎట్లా బోరు కొట్టది, తినబుద్ధి కాదు ఇక తనకని తోడుకి అట్లా తింటే ఒక రెండు. గట్టిగా మాట్లాడు, వినపడదు. నా వయసే ఇంత. ఇంకా గట్టిగా మాట్లాడాలా. ఇంకొకటి ఫ్రెండ్స్, ఒక విషయం చెప్పాలనుకున్నాను. కొత్త ఛానల్లో అయితే వ్యూస్ అయితే చాలా డౌన్ అయినాయి. ప్రతిరోజు సాయంత్రం అయితే వీడియో అయితే వస్తుంది అనమాట. సాయంత్రము 6:30కే కానీ 7:30కే కానీ ఏ టైంకైనా కూడా సాయంత్రం మాత్రం కొత్త ఛానల్లో వీడియో అయితే వస్తుంది. ప్రతి ఒక్కరు అయితే చూడండి ఫ్రెండ్స్. కొంచెం ఆ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. చాలా డౌన్ అయిపోయినాయి వ్యూస్, అసలు ఎందుకు అర్థం కావట్లా. అంటే ఇక మన వీడియోలు సరిగ్గా పెట్టకపోవడం, వీడియోలు అయితే అడిగినా కూడా అదే చెప్తారు రీజన్. రెగ్యులర్ గా వీడియోస్ పెడతాంటేనే ఏమన్నా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఎవరికైనా, ఏ ఛానల్కైనా. ఇప్పుడు ఇలా పెట్టిన వీడియో మళ్ళీ 4 రోజుల దాకా దాన్ని సపోర్ట్ చేయకుండా ఉంటే ఇలా చూసిన వాళ్ళు రేపు చూడరు కదా. అట్లానే డౌన్ అయినాయి బాగా, అందుకే వ్యూస్ రావట్లేదు ఫ్రెండ్స్. మా ఛానల్ అనే కాదు, ఇప్పుడు కొత్తగా ఛానల్ ట్రై చేసే వాళ్ళు, ఇప్పుడు వీడియోలు పెట్టే వాళ్ళు కూడా వీలు కుదిరినప్పుడు ఇవాళ ఒక్కరోజు చేసి మళ్ళీ ఒక 4-5 రోజుల దాకా వీడియో చేయకుండా మళ్ళీ తర్వాత ఒకటి చేసి పెడితే ఎవరికి వ్యూస్ అయితే రావు. రెగ్యులర్గా ట్రై చేయండి. అది లెంత్ పెట్టాలని ఏం లేదు, ఒక 3-4 నిమిషాల వీడియో అయినా చాలు. కానీ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తే వ్యూస్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అట్లా నిన్న సాయంత్రం ఇడ్లీ ఉప్మా చేసి వీడియో తీస్తే కొంచెం పర్లేదు ఫ్రెండ్స్, ఒక 6 నిమిషాలే తీసిన. అసలు ఏం రాలేదు వ్యూస్ అయితే. అసలు డౌన్ అయిపోయింది అనమాట. 6 days అవుతుంది ఆ ఛానల్లో వీడియోస్ పెట్టాక. షార్ట్స్ అయితే నేను పెడుతూనే ఉన్నాను. షార్ట్స్ చూసేటోళ్ళు కూడా లెంత్ వీడియోలు చూడరు కదా ఫ్రెండ్స్. లెంత్ వీడియోలు చూసేటోళ్ళు షార్ట్స్ చూడట్లేదు. అందుకని ఇక లెంత్ వీడియోలో వాళ్ళే లెంత్ వీడియోలు చూస్తారు. అందుకని అయితే ఇక అందులో వ్యూస్ అయితే చాలా డౌన్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అదే కొంచెం బాగా. ఒకప్పుడు అయితే 2 ఛానళ్ళల్లో 2 వీడియోస్, ఒకప్పుడు 2 ఛానళ్ళల్లో 2 వీడియోస్, 4 వీడియోస్, ఒక రోజుకి వచ్చేసి 4 వీడియోస్. ఎట్లా అప్లోడ్ చేసినామో తెలియదు అసలు. కానీ మరి ఈ మధ్యలో అయితే అసలు ఒక వీడియో పెట్టడానికి కూడా మస్తు ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. అట్లా అయిపోయినాం అసలు. ఇప్పుడు 2 పెట్టినాం మా ఆయనకి ఇడ్లీలు. ఆ 2 తింటానికి సరిపోతుంది. ఇక రేపట దోశ చేయాలట. దోశ చేస్తాను, నానబెడతా. ఎవరు అడిగింది? ఇలానే వేసుకున్నా నేను. వద్దులే గిన్నె. రిచ్ అడిగింది. తొందర ఇక పొద్దున్నే లేవట్లేదు ఫ్రెండ్స్ పిల్లలు. ఇక చలి బాగా పెడుతుంది, మంచి బాగా కురుస్తుంది అనేసి ఇక 7:15 అట్లా ఆ టైంకి అయితే లేస్తారు. ఇంకా గబగబా రెడీ చేస్తారు అనమాట. ఇక ఆ టైంకి జొన్నలు అయితే ఎండబోసిన ఫ్రెండ్స్. నిన్న ఇక కొంచెం అట్లా ఎండినాయి. ఇంకో ఈరోజు మళ్ళీ ఎండబోసిన. ఇక కొద్దిగా ఎండాక ఇక నీట్గా చేస్తాం. బియ్యం కలపాలి. గట్క కూడా ప్రిపేర్ చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక మిక్సీలో అయితే పడతాను అనమాట. కొంచెం గట్కకును ఇక కొద్దిగా అయితే జొన్న రొట్టెకి అట్లానే అనుకున్నాను. తినే వరకు తిను, సరేనా? ఫోర్స్ ఏం లేదు. నిన్న ఇడ్లీ ఉప్మా చేసి ఇక నైట్ 8:15 అయింది ఫ్రెండ్స్. ఇక మా ఆయన డ్యూటీ పోయేసరికి ఇక ఆ టైంకైనా కూడా అంటే ఉంటే మాత్రం తింటాడు ఖచ్చితంగా. ఇడ్లీ ఉప్మా అంటే కొంచెం అలా ఇష్టం అనమాట. ఇడ్లీల కంటే ఇడ్లీలైనా కూడా ఇష్టమే, కాకపోతే అందులోకి సాంబార్ ఉండాలి. సాంబార్ ఉంటేనే తింటాడు ఫ్రెండ్స్, లేకపోతే తినడు. ఇంకా నేను అన్నం కూర వండలేదు. ఇంకా ఇక టిఫిన్ చేసేసి అన్నం కూర వండుతా. కూర ఏమన్నాను? నిన్న బీరకాయ వండినా, మొన్న బీన్స్ వండినా. బిన్నీస్ అనొద్దు, బీన్స్ అని అంటున్నారు. అయితే బిన్నీస్ అనేసి అంటే ఎక్కువైతే అట్లా అలవాటు అయింది ఫ్రెండ్స్. ఇక బిన్నీస్ అనే ఆప్షన్ ఏముంది. నైట్ వంకాయ వండినా నిన్న సాయంత్రము. నిన్న పొద్దునేమో బీరకాయ వండినా. ఇవాళ పొద్దున ఇప్పుడు ఏముండేను, దొండకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. అవి అయితే వండుతా. దొండకాయలు వండుతా. తినేసేగా వంట చేస్తా.
ఓకే ఫ్రెండ్స్, ఇడ్లీలు అయితే తినేసినాము. ఇక బియ్యం పెట్టిన గ్యాస్ మీద. ఇంకా కూరగాయలు అయితే తొందర అయితే కోసి కూర పొయ్యి మీద వేయాలి. మళ్ళీ లేట్ అవుతూనే ఉంది. నేను ఎంత తొందర పని చేసినా యాన్న ఒక్కడ అయిపోతూనే ఉన్నది. టైం అయితే ఎంత అయిందో ఇప్పుడు టైము 10:30 అయిందా. ఈ మగ్గేసరికి టైం పడుతుంది ఇంకా చాలా. దోశలు ఏమైనా చపాతి, ఇదేంటి ఇడ్లీ, గియే ఇక తినేది టిఫిన్స్కి. బోండా అసలు బోండా కూడా తినొద్దు. నువ్వు బాగా బోండాలు తిని అవి అట్లా అది పోయింది ఇది పోయింది అన్నది ఏదో అన్నట్టుగానే ఉంటది. అసలు టిఫిన్ కు బోండాలే తినొద్దు. రోజు బోండాలు చేసి పెడతానట్టే చేస్తాను. ఒకసారి తినేది బయట. అదే బయట తెచ్చుకున్నప్పుడైనా బోండాలే. అట్లా ఇబ్బంది అవుతుంది, వద్దు. అది మైదా పిండి కదా. సందు దొరికితే నువ్వు మాత్రం భలే మాట్లాడుతావు కదా అసలు. మరి ఎప్పుడు దొరుకుతుందా అనేది చూద్దాం మరి. అవునవును అంతేగా. చిక్కుడు తీగ అయితే కొంచెం అది పెయిన్ పట్టింది ఫ్రెండ్స్. దానికి ఏం చేయాలనేది కొంచెం టిప్స్ అయితే చెప్పండి నాకు. మొత్తం అయితే నల్ల పెయిన్ పట్టింది అనమాట. ఇప్పుడే పూత వేస్తుంది, పిందెలు వేస్తున్నాయి, అంతా ఆగమైపోతుంది తీగంతా. ఒకసారి అయితే టిప్స్ అయితే చెప్పండి మీకు తెలిస్తే, ఓకేనా. ఇక మంచిగా మొత్తం ఆ నుంచి ఇడికైతే బారింది. మంచిగా అత్తేలే చిక్కుడుకాయలు మంచిగా వండుకొని తినొచ్చు అనుకున్నా కానీ పెయిన్ బారుతుంది మొత్తం. పెయిన్ బారితే చెట్టు అనేది మొత్తం ఇక కాయలంతా ఆగమైపోతుంది అసలే. అదే చూస్తున్నాను. పెద్ద కాయలు మళ్ళీ మంచిగా ఉంటాయి, పొడుగు ఉంటాయి మంచిగా. ఇక కూరగాయలు కోసి కూర పొయ్యి మీద ఎత్తాం. బయట వేసేలోపు పోయిరాపో. కాలే ఇంకా కొద్దిగా ఉడకాలి. పక్క టైం అవుతుంది. ఈ కొద్దిగా మగ్గుడు టైం పడుతుంది. దొండకాయలు బెండకాయ అయినంత అయినట్టు కాదు కూర ఇది. మరి అయ్యేందుకు వండుతాను మరి. ఆప్షన్ ఏముంది ఇక, అందుకే పైన కొన్ని వాటర్ పోస్తున్నాయి ఉడుకుతాయి. కానీ ఏం లేదు ఇప్పుడు. ఇక ఇంకో టమాటాలు, పచ్చిమిర్చి, దోసకాయ ఉన్నాయి. మరి దోసకాయలు ఉండకపోయినా. దోసకాయలు ఒకటి, బీట్రూట్ నీకు ఉట్టి తినబుద్ధి కావట్లేదు అంటున్నావు కదా. జ్యూస్ అయితే చేస్తా మరి, సరేనా. సరే. బాక్స్ పెట్టినావా? అన్నం పెట్టిన ఒక దాంట్లో, ఇందులో కూర వేస్తా. బాటిల్లో వాటర్ పోసిన. ఈ మొలకలు రేపైతే మొలకలు మంచిగా వస్తాయి శనగలు. రేపుకొని ఇవాళ కొన్ని తింటే. అక్కడ బజార్లో తెచ్చినా ఇక్కడ స్మెల్ వస్తానే ఉంటాను కదా పోట్లే ఆడికి. అయితే ఆ కూర లేట్ అయ్యేటట్టుంది. అదే అని చూస్తున్నా. ఎంత అయిందో టైం ఇప్పుడు? 11:10 అయితే అన్నట్టుంది. మరి వదిలేసేయలే మరి ఇవాళ బాక్స్ వదిలే. టైంకి అందిస్తానే. ఆడ నువ్వు అడుగుతానని ఆదరబాదర చేసి పెట్టావు. ఆవిరికా బంద్ చేస్తున్నావు ఏంది? కొంచెం పెంచితే మగ్గుతాయి కదా అని పెంచుతాను. పెంచు మరి. మంటకి ఎంత అంత పెట్టి నువ్వు వంట వండితే ఎట్లా అయ్యేది చెప్పు. మారుతుంది, ఒకటేసారి పెంచితే మారుతుంది. అందుకని నేను పెంచాను. సరిపోతుంది. నిమ్మకాయ పచ్చడి కొంచెం కొద్దిగా ఉంది, వేస్తే. ఏం కొద్దిగా ఉంది? చాలే. ఇంకేంటి? బీట్రూట్ వద్దంటున్నావు. నేను వద్దనే చెప్పిన, మళ్ళీ అడుగుతావు. అంటే ఫ్రెండ్స్ అవి బీట్రూట్ పీసెస్ అయితే కట్ చేసిన అనమాట. కట్ చేసి ఒక బాక్స్ లో పెట్టయితే పంపించినాను. ఉట్టి తినబుద్ధి కావట్లేదు అంటాడు. అందుకని అయితే ఇక వద్దులే అనేసి జ్యూస్ చేసుకొని తాగుదాంలే అని ఇవాళైతే పెట్టట్లేదు. దీనికి కాదు కదా పెట్టేది. ఈ షిఫ్ట్ లో ఆగమాగం అవుతుంది. అంతా బాటిల్ ఒకటి ఆగదు. దాని భయం లేదు, నీకు భయం లేదు. సర్లే బాయ్ చెప్పేసి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తో అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.